ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు ధ్యానించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 112వ అధ్యాయము 4వ వచనం. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతి గలవారు. ఆమెన్, హల్లెలూయా. భక్తుడైన దావీదు మహారాజు గారు మనకు ఈ విధంగా తెలియజేస్తున్నారు. దేవుని యందు భయభక్తులు గల వారు నీతిమంతులు, యథార్థవంతులు. కారు చీకటిలో సంచరించినను ఏదో ఒక ప్రాంతంలో వెలుగు ఉద్భవిస్తుంది. ఎందుచేతననగా యథార్థవంతుల పక్షమున దేవుడు ఉంటారు. చీకటి అనే శ్రమలు, ఇబ్బందులు, వేదన, బాధలు గుండా యథార్థవంతులు ప్రయాణించినప్పుడు తప్పకుండా వారి సమస్యల నుండి విడుదల దయచేయగలరు. చీకటి అనే శ్రమలు ఆవరించినప్పుడు వెలుగు అనే కృపను, మేలులను, దీవెనలను, సమృద్ధిని దేవుడు దయచేయగలరు. కావున ప్రియ సహోదర సహోదరి, ఎంత క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడినా సరే దేవుని యందున్న వారము గనుక మన యథార్థతను కాపాడుకోవాలి. దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. దేవుడు తప్పకుండా నాకున్న సమస్యలన్నీ తీర్చగలరు అని విశ్వసించాలి. దేవుని కార్యములను చూడటానికి వేచి ఉండాలి. కావున ప్రియ సహోదర సహోదరి, దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి. ఆయన చిత్తానుసారంగా జీవించినప్పుడు దేవుడు తప్పకుండా అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరిగించగలరు. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టు రీతిగా యథార్థవంతులకు కలిగే ప్రతి సమస్యలన్నిటినీ దేవుడు తీర్చగలరు. యథార్థవంతులు కరుణా కటాక్షములు కలిగి ఉంటారు, నీతి కార్యములు జరిగిస్తారు, వాత్సల్యము కలిగి ఉంటారు. యథార్థవంతులకు జాలి గుణము ఉంటుంది, తప్పులను క్షమిస్తారు. కావున ప్రియ సహోదర సహోదరి, మనము నమ్ముకున్న దేవుడు జీవాధిపతి అయిన దేవుడు, సర్వశక్తివంతుడు, సర్వాధికారి, యథార్థవంతుల పక్షమున ఉంటారు. కావున ప్రియ సహోదర సహోదరి, దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయన చిత్తానుసారంగా, వాక్యానుసారంగా యథార్థవంతముగా జీవించాలి. బైబిల్ చదవాలి, వాక్యము వినాలి, ప్రార్థన చేయాలి. పాత రోత జీవితాన్ని విడిచి నూతనమైన జీవితాన్ని ప్రారంభించాలి. దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఎవరు ఎన్ని శ్రమలకు గురి చేసినా, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు ఎదురైనా మన యథార్థతను కాపాడుకుందాం. దేవుని దీవెనలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారి. మీకు స్తోత్రములు. వివేకమనే లేచి ఎందరైతే మీ వాక్యము విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే బిడ్డలు మీ వాక్యము వినక లోకము తట్టు, పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మారు మనసు పొంది రక్షింపబడి మీ యొక్క వాక్యము అంగీకరించి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి. మీ ప్రియ బిడ్డల యొక్క అవసరతలు, అక్కరలు, కొరతలు తీర్చండి. మీ ప్రియ బిడ్డల యొక్క ఆర్థిక సమస్యలు, అప్పుల బాధల నుండి విడుదల దయచేయండి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగా మీ కృప ఉంచండి. యథార్థవంతులకు చీకటిలో వెలుగు కలుగజేసే దేవా మీకు స్తోత్రములు. చీకటి అనే సమస్యల నుండి విడుదల దయచేసి వెలుగు కలుగజేసే దేవా మీకు స్తోత్రములు. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా, ఆరోగ్యంగా ఉండేలాగున మీ కృప ఉంచండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి. దుఃఖంలో ఉన్న బిడ్డలను వాదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేస్తున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. సొంత గృహం లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి. సీరియస్ కండిషన్లో ఉన్న బిడ్డలను తాకండి. వారి గాయములను స్వస్థపరిచి బాగు చేయండి. వారి యొక్క పరిస్థితి నుండి కోలుకొని మీ నామ మహిమార్థమై జీవించే కృపదయ చేయండి. మీకు సాక్షులుగా జీవించే కృపదయ చేయండి. లోకములో బహు విస్తారముగా పాపము పెరిగిపోయింది తండ్రి. ఎక్కడ చూసిన గొడవలు, అల్లర్లు, కక్షలు పెరిగిపోతున్నాయి.
చెడువైపు మానవుడు ఆకర్షింపబడి చివరికి పతనానికి చేరుకుంటున్నారు తండ్రి. పాపపు ఉచ్చులో పడిపోతున్నారు తండ్రి. ప్రతి ఒక్కరూ మీ వాక్యము విని మారుమనసు పొంది రక్షింపబడాలి తండ్రి. దేవుని రాజ్యము ఏర్పడాలి తండ్రి. ప్రతి ఒక్కరు వాక్యము దగ్గరకు రావాలి తండ్రి. పిల్లలు తల్లిదండ్రుల మాటలకు లోబడి క్రమశిక్షణ కలిగి జీవించే కృప దయచేయండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మీ యొక్క వాక్యానుసారంగా జీవించే కృప దయచేయండి. వికలాంగులను కాపాడండి. వారికి సాటి అయిన సహాయకులను నియమించండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.